అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. నేను ఈరోజు దమ్మాలు చేస్తున్నానండి. దానికోసం బేబీ పొటాటోస్ తీసుకున్నాను. ఉడకబెట్టి తొక్క తీసేసుకున్నానండి. ఇలా ఒక ఫోక్ తీసుకొని మొత్తం ఇలా హోల్ చేసి పెట్టుకోవాలండి ప్రతి ఒక్క ఆలుకి. ఎందుకంటే అలా చేస్తే మనం ఉప్పు కారం లోపలికి ఆ గ్రేవీ అనేది వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అన్నిటికీ హోల్ చేసి పెట్టుకోవాలి ఫోక్ తీసుకొని. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిగా కారము, రెండు కలిపి పొటాటోస్కి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కలిసిపోయేటట్లుగా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారము ఆలుకి పట్టి బాగా టేస్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా హీట్ అయినాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారంతో పొటాటోని దీనిలో వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. కొద్దిగా బాగా మనము ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసామంటే ఆలు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఒక మసాలా తయారు చేసుకుందాం. దీనికి 2 ఆనియన్స్, 2 టమోటాలు, ఒక 15 క్యాషూ నట్స్, ఒక 2 పచ్చిమిర్చి, చాలా స్పైసీగా ఉన్నాయండి పచ్చిమిర్చి. ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఆలు ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. దీన్ని మనం సపరేట్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి. ఈ విధంగా సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో చూడండి, ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి కర్రీలో వేసిన తర్వాత ఆలుకి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను, మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా జీరా వేసాను. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అంతా దీంట్లో వేసేయాలండి. ఇప్పుడు మీడియం పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి మంటని. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండి. మీడియం టు లోలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. మనం ఏ కూర కూడా మనం చేసే ఫ్రైలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. మాడిపోయింది అనుకోండి ఆ కూర మొత్తం చెడిపోతుంది, అంటే స్మెల్ అనేది వేరే అయిపోతుంది, టేస్ట్ కూడా వేరే అయిపోతుందండి. అందుకు మనం మీడియంలో పెట్టుకొని ఏదైనా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసానండి, అందుకు నేను దాంట్లో వేయలేదు. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి అలాగే వేసాను. మీ దగ్గర పేస్ట్ లేకపోతే ఎప్పటికప్పుడు వేసుకొని చేసుకోవచ్చండి. కొంచెం అల్లము, కొంచెం ఉల్లిపాయ ఉంది కదా, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి వేసుకొని ఆనియన్స్తో పాటు కలుపుకొని పేస్ట్ మాదిరి చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలాగే ఫ్రెష్గా ఉంది కాబట్టి వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ వరకు వేసాను. మొత్తం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. కొద్దిగా లైటింగ్ తక్కువ ఉందండి, ఏమనుకోకండి. చూడండి, ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను. అదంతా హోమ్మేడ్ అండి, ఇంట్లో చేసినటువంటి, బయట వేవి కొనుక్కోమండి మేము. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. అన్నీ హోమ్మేడేనండి, ఏది బయట కొనింది లేదండి. ఎందుకంటే మన కళ్ళ ముందర మనం చేసుకుంటే మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్లే కదండి కొంత. చూడండి, ఇది కూడా హోమ్మేడ్ గరం మసాలా అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ చాలండి గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి ఆ మసాలాలతో కలిసిపోయేటట్లుగా బాగా మనము ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. మీడియంలోనే పెట్టుకోండి మంటని, హైలో పెట్టుకోవద్దండి. ఈ విధంగా బాగా మనం కలిసిపోయేటట్టు మసాలాతో ఈ పొడి మసాలాలన్నీ కలుపుకోవాలండి. బాగా అరోమా అనేది చాలా 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 ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి. ఇల్లంతా గుమాలిస్తుందండి, అంత ఒక టేస్ట్ ఉంటుంది. మనమంతా హోమ్మేడ్ వేసాం కాబట్టి ఇంకా స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్గా అయిపోయిందంటే మసాలా బాగా వేగిందని అర్థం అండి. ఎప్పుడు కూడా ఆయిల్ సైడ్లలో రిలీజ్ అయిందంటే మన మసాలాని బాగా మనం వేచామని. అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. తక్కువే వేసుకోండి, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది కదా. చూడండి, గ్రేవీ ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి, ఈ ఆలుని దాంట్లో యాడ్ చేసుకోవాలండి మసాలాలో. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కానీ, చపాతీలో, పుల్కాలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ. మనమంతా మసాలాలో ఆలు కలిసిపోయేట్టుగా ఒకసారి 2 మినిట్స్ కలుపుకోవాలండి. బాగా బాగా చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు అదే జార్లో నేను
ఒక గ్లాస్ వరకు వాటర్ కలుపుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ ఉడకాలి కదా! ఇంకా థిక్ అయిపోతుందని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. కన్సిస్టెన్సీ మీకు సరిపోయేటట్లంటే చిక్కగా కావాలా, కొంచెం లూజ్‌గా ఉండాలా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంతే 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి. ఆయిల్ చూడండి ఎంత సెపరేట్ అయిపోయిందంటే మొత్తం కూర కర్రీ ఉడికిపోయిందని అండి. ఇప్పుడు ఇది కసూరి మేతి ఇది కూడా హోమ్ మేడేనండి. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో చేసిన కసూరి మేతినే అండి నేను. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. చూడండి మీకు అనిపిస్తూనే ఉంది అప్పుడే మనకు ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది అంటే బాగా కర్రీ ఉడికిపోయిందని అర్థం అండి. ఆయిల్ ఎప్పుడు సపరేట్ అయిపోతుందో అప్పుడు కర్రీ బాగా ఉడికిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. కసూరి మేతి, కొత్తిమీర వేసాం కదా! ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇంత టేస్ట్‌గా ఉంటుందంటే చాలా 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 టేస్ట్‌గా ఉంటుందండి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. దీంతో నేను గీ రైస్ కూడా చేస్తున్నాను. దానికోసం ఒక పెద్ద గ్లాసు బాస్మతి రైస్ ఒక 1 అవర్ అయిందండి నానబెట్టుకున్నాను పక్కన. ఒక ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశానండి. 2 చిన్నవి బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. ఎక్కువ ఏం లేదండి గీ రైస్ అంటే. సింపుల్‌గా ఈజీగా అయిపోతుంది. ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒకటేనండి, ఎక్కువ కారం ఉంది పచ్చిమిర్చి కూడా. ఒకటి వేసుకొని ఊరికే ఒక 2 మినిట్స్ అలా నీళ్ళలో బాగా వేయించుకున్నానండి. ఏ గ్లాస్‌తో మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నీళ్ళు వేస్తున్నాను. ఆ బియ్యం చాలా ఓల్డ్ అండి. చాలా పాత బియ్యం కాబట్టి 2 గ్లాసుల వరకు పడుతుంది. మీ బియ్యం ఎలాంటిదో చూసి మీరు దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నాకు 2 గ్లాసులు అయితే సరిపోతుంది. ఒకే విజిల్ పెడతానండి. రెండో విజిల్‌కి ఆఫ్ చేస్తానండి రైస్ అనేది. మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక విజిల్ చాలండి. రెండో విజిల్‌కి నేను ఆఫ్ చేస్తాను. చూడండి ఈ విధంగా మరుగుతున్నాయి వాటరు. మరిగేటప్పుడు మనము నీళ్ళు సపరేట్ చేసుకొని మొత్తం బియ్యం దాన్ని వేసేసుకోవాలండి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక్క విజిల్ చాలండి. సెకండ్ విజిల్‌కి ఆఫ్ చేసేసేయండి. చాలా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. చూడండి గీ రైస్ అండ్ దమ్ ఆలు రెడీ అయిపోయాయి. ఎలా ఉంది చూడండి. నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఎలా ఉంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.